చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. వందనాలు. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. పేజీ నెంబరు 68. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకుడా. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడు, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా. అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఒక మనిషికి ఏమున్నాయంటే 100 గొర్రెలు అంటే 100. ఆ 100 గొర్రెలు ఒకటి తప్పిపోయినప్పుడు ఒకటి తప్పిపోయింది. ఎందుకంటే వెళ్తా ఉంటే ఏం చేస్తాయి, కొన్ని పొదల్లోకి వెళ్తూ ఉంటాయి, కొన్ని ఆ కంచెల్లోకి చక్కటి మేత దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వాటికి ఏదైతే పచ్చదనం కనపడుతుందో అవి ఆ పచ్చదనం కనపడ్డప్పుడు అవి ఏం చేస్తుంటే ఆకులు తినడానికి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఏమో చిక్కుకొని వెళ్తుంది, కొన్ని ఏమవుతాయంటే వస్తూ ఉంటాయి. కానీ యజమానుడు గొర్రెల కాపరి ఏం చేస్తారంటే అవి వెళ్ళినప్పుడు ఎన్ని గొర్రెలు ఉండని, 100 ఉండని, 1000 ఉండని, ఎన్ని ఉన్నప్పటికీ ఒక్కటి పోయింది లేని వదిలేసి వస్తారా? 1000 శాల్తీలు ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏమైంది అనుకోడు. ఎన్ని ఉన్నప్పటికీ తను గుర్తుపట్టగలడు యజమానుడు. జీతగాడైతే గుర్తుపట్టాడు. హల్లెలూయా. జీతగాడైతే ఏం చేస్తాడు, గుర్తుపట్టాడు. తనకు అవసరం లేదు, వచ్చినంత వరకు తీసుకొని వస్తాడు. మిగతా ఏమైతే పోయిందంటే అయ్యా పోయినాయి నాకు తెలియదు అని చెప్తాడు. కానీ యజమానుడైతే అటన్నిటిని కూడా గుర్తుపట్టగలడు. ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ చిక్కుకుంది, ఏమైపోయింది అన్నిటిని కూడా ఏం చేస్తాడంటే బాగుగా కనిపెడతాడు. ఒకరు తప్పిపోయినప్పుడు ఈ 99 కూడా విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని ఏం చేస్తాడు ఆయన అంటే శ్రద్ధగా వెతుకుతాడు. అది దొరికేంత వరకు, ఎంత కష్టమైనప్పటికీ అది దొరికేంత వరకు దాన్ని ఎదుకుతూ ఉంటాడు.